నమస్కారం అండి. ఈరోజు నేను ఇంటి ముందు ముగ్గునైతే మాత్రం ఇలా అయితే వేస్తున్నానండి. ముందుగా అయితే చుట్టుకర్రలని ఇలా గీస్తూ ఉన్నాను. ఈ ధనుర్మాసం రాగానే మనము వాకిళ్ళను తెరుచుకుంటున్నట్టుగా వేస్తాం కదండి. అందుకని నేను ముందుగా ఈ చుట్టుకర్రకి వాకిళ్ళు పెట్టినట్లుగా అయితే మాత్రం వేస్తూ ఉన్నాను. ఈ రోజుకి డిజైన్ ఇలా అయితే వేశానండి. ఏ రోజుకి భగవంతుడు ఏ ఐడియా అయితే ఇచ్చాడో ఆ రోజు తగ్గట్టుగా అయితే వేసేస్తున్నానండి. ఇలా మనం చుట్టుకర్రల్ని ఇలా గీసేసుకున్నాక చక్కగా రంగులను అయితే నింపుకొని మీకు మొత్తంగా ఒకసారి అయితే మాత్రం చూపిస్తానండి. తర్వాత మనము ఈరోజు మధ్యలో వేసుకున్న ముగ్గైతే మాత్రం చక్కగా ఒక రోజా పువ్వు మీద సీతాకోచిలుక, అది బుజ్జి సీతాకోచిలుక పడుకున్నట్లుగా అయితే మాత్రం మనం ఇలా గీసేసుకుందాము. దాన్ని మీకు స్టెప్ బై స్టెప్ ఎలా గీసానో మీకు మాత్రం చూపిస్తానండి. వాటికి వాడిన రంగులు, ఏ కలర్లు వాడాను, ఏ రంగులు కలిపితే ఏ రంగులు వచ్చాయి అనేవన్నీ మాత్రం మీకు చూపిస్తానండి. ఒక్కొక్కటిగా చూసేయండి మరి. రంగులంతా నింపాక చుట్టూ పైన మళ్ళీ బార్డర్ గీసాక ఇలా అయితే మాత్రం మనకు వచ్చిందండి. ఇక్కడ కింద గీయడం మర్చిపోయాను, గమనించారా? అది మొత్తంగా గీసేసాక ఇప్పుడు మనం కింద ఇలా అయితే మాత్రం గీసేసుకుంటున్నాము. రోజా పువ్వు ముందుగా రౌండ్ గీసేసుకొని దాని మధ్యలో మనము రోజా పువ్వునైతే మాత్రం గీసేసుకుందామండి. దాని లోపల మనము సీతాకోచిలుకని అట్లాగా డ్రా అయితే చేసేసుకుందాము. చూడండి. ఈ రంగు అంటే లైట్ వైలెట్ కలర్కి దగ్గరగా రావడానికి మనము ఆ పింక్, ఆ వైట్ రెండు కలిపితే ఆ కలర్ అయితే వచ్చిందండి. ఆ కలర్ని అయితే మాత్రం చుట్టూరు ఎలా నింపుతూ ఉన్నాను. ఇప్పుడు రోజా పువ్వుకి వేయడానికి
రెడ్, ఇందాక మన దగ్గర ఉంది కదా పింక్, డార్క్ పింక్, అది 2 అయితే మాత్రం కలిపేసుకుందామండి. చూడండి, ఈ 2 కనుక ఇలా కలిపేసేసుకుంటే ఇంకొక మంచి రంగు అయితే మాత్రం మనకు వస్తుందండి. ఆ రంగునైతే మాత్రం మనం ఈ రోజా పువ్వు అంతటికి అయితే మాత్రం వేసేసుకుందాము. చూడండి, ఇందాక మనం రోజా పువ్వుకి వేయంగా మిగిలిన రంగులో కాసంతగా బ్లాక్ కలిపేసేసుకుంటే మనకి ఈ రంగు అయితే మాత్రం వస్తుందండి. అది మనము జుట్టుకైతే మాత్రం వాడేసుకుంటున్నాము. ఇట్లా జుట్టునంతా మనము దానికి వేసేసుకుంటూ ఉందాం పాపకి. రెడ్ బ్లాక్ కలిపితే ఈ రంగు అయితే వస్తుందండి. ఆ పువ్వుకి చుట్టూరు బార్డర్కి దానికి మనము షేడింగ్ ఇచ్చుకోవడానికి మాత్రం ఈ కలర్ని అయితే వాడుతూ ఉన్నాము. చూడండి, పువ్వు మొత్తానికి మనకు విడిగా అంటే పువ్వు 3D ఎఫెక్ట్లో కనిపించేదానికి ఇలా అయితే మాత్రం వాడానండి.
ఈ ఆకులు మధ్యలో వేయడానికి లైట్ గ్రీను డార్క్ గ్రీను రెండు అయితే మాత్రం ఇలా కలిపానండి. ఇలా కలిపితే కొంచెం ముదురు పచ్చ అనేది వస్తుంది. దాన్ని మనం మధ్యలో అయితే వేసేసుకుందాం చూడండి. ఇట్లా మొత్తం నేను ఆకుల మధ్యలో ఇలా ఈ రంగునైతే మాత్రం నింపాను. ఈ నెలకి వేయడానికైతే మాత్రం డార్క్ గ్రీన్‌లో కాసంత బ్లాక్ కలిపితే ఇంకొంచెం ముదురుగా అయితే మాత్రం కనిపిస్తుందండి. దానికోసమని నేను ఇలా అయితే కలుపుకొని గీస్తూ ఉన్నాను. ఇలా డార్క్‌గా అయితే ఇంకొంచెం లుక్ అనేది మనకి అర్థమవుతుందండి. చూసేదానికి బావుంటది. చూస్తున్నారు కదండీ! ఇక్కడ నేను ముగ్గుతోటి అవుట్‌లైన్ అంతా అయితే గీసేసానండి. అవుట్‌లైన్ అంతా గీసాక ఈ ముగ్గు మీకు ఎలా అనిపించింది? చూడండి దగ్గరగా ఒకసారి ఇలాగా తీస్తున్నాను. తర్వాత చుట్టూ కర్రలు మొత్తం కంప్లీట్ అయ్యాయండి. ఇది అయ్యాక మీకు ఒకసారి ఇలా చూపిస్తున్నారు చుట్టూ కర్రతోటి పూర్తి ముగ్గునైతే మాత్రం. ఈ ముగ్గు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇదండి ఈ రోజుటికి నేను వేసిన ముగ్గు. థ్యాంక్ యూ.